అమ్మ ప్రతిరోజు ఇప్పుడు అమ్మవారికి కానీ మనం పూజ చేసుకోవాలంటే అన్ని మంత్రాలు చదివి అంటే ఎక్కువసేపు లలిత కానీ అవన్నీ ప్రతిరోజు మనం చేయలేని పరిస్థితిలో ఈ బిజీ షెడ్యూల్లో కానీ మనం అంటే ఒక మంత్రం 2 మంత్రాలు అమ్మవారిని జపించాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే అవి ఏ మంత్రాలని మీరు చెప్తారు? మంత్రాలు కానీ శ్లోకాలు కానీ. అమ్మవారికి ఏంటంటే ఎలా పిలిచినా పలుకుతుంది అమ్మవారు. ఇప్పుడు గోవింద నామం ఉంది, గోవింద గోవింద అంటారు తిరుమలకి వెళ్ళినప్పుడు. అవునా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీతో సఫర్ అవుతున్న వ్యక్తి గోవింద నామస్మరణ చేస్తే వెంటనే సెకండ్స్లో క్లియర్ అవుతుంది. నాకు విజన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. బాగా 2-3 సఫర్ అవుతున్న వ్యక్తుల్ని 2-3 టైమ్స్ గోవింద అనమంటే వెంటనే అతనిలో ఉన్న నెగిటివ్ లెవెల్స్ అనేవి తగ్గాయి. ఒక నేమ్కి రామ అనే పదానికి గోవింద అనే పదానికి చాలా పవర్స్ ఉంటాయి. ప్రతి నామం అనేది ప్రత్యేకమైంది. చాలా లలితా నామం కూడా చాలా ప్రత్యేకమైంది. తెలుగు అనేది బీజాక్షరాలు అనేది ప్రతి అక్షరం కూడా మంత్రమే. లలిత అన్న, గౌరీ అన్న ప్రతి పదంలోనూ కూడా ఒక్కో బీజాక్షరం దాగుంది. ఏ నామాన్ని పట్టుకున్నా ఇప్పుడు నామ జపం చేస్తూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు, రాధా అష్టోత్తరాలు చేస్తూ ఉంటారు. రాధా అన్నా కూడా దాంట్లో కూడా నిగూఢమైన శక్తి అనేది దాగుంటుంది. శ్లోకాల్లోనూ ఉంది. వెంటనే పవర్ రావాలంటే బీజాక్షర మంత్రాలు గురుముఖంగా తీసుకుంటే వెంటనే రిజల్ట్స్ వస్తాయి. అసలు గోవింద అనే పదమే చాలా పవర్ఫుల్. ఆ నామం చెప్తే చాలా అన్నీ జరిగిపోతాయి. కానీ ఇది అందరికీ తెలియదు, నాకు కూడా తెలియదు. నేను విజన్స్లో చూశాను కాబట్టి ఆ నేమ్కున్న పవర్ నాకు అర్థమైంది. నేను ఎక్కడ చదువుకోలే ఈ విషయాన్ని. ఓకే, గోవింద నామం అనేది ఇంత పవర్ఫుల్లా నా ఓన్ ఎక్స్పీరియన్స్. గోవింద నామం అనేది నెగిటివ్ ఎనర్జీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఇక్కడ ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు వస్తారు కదా, గోవింద అనే నామం జపించినప్పుడు వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ వచ్చాయి. కానీ నాకు అనిపిస్తుంది, ఓకే మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి నామాల్లో మంత్రాల్లో ఎంత శక్తి ఉందా అని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను నేను. అమ్మ గ్రామ దేవతలకు కానీ ఇలా ఊర్లలో కానీ జంతువుని బలిస్తూ ఉంటారు అమ్మవారికి. కొన్ని ఊర్లలో ఇలా అంటే గ్రామ దేవతలకే ఇలా బలిస్తూ ఉంటారా, లేదంటే కనకదుర్గమ్మ దేవి ఇలాంటి వాళ్ళకి కూడా ఈ బలి అనేది అసలు ఉందా అమ్మ? అసలు అమ్మవారు బలి కోరుకుంటుందా? సృష్టిని సృష్టించిన అమ్మవారు బలి కోరుకోదు. ఒకవేళ అమ్మవారికి మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఏది మిగలదు అన్నమాట. ఒకటి, మనం ఏదైనా క్రియేట్ చేసాం అనుకుందాం, మన పిల్లల్ని మనం ఏమన్నా బలి తీసుకుంటామా? లేదు కదా. అందరికీ తల్లి అమ్మవారే. మనుషులు వాళ్ళ కోరికలు తీరడం కోసం వాళ్ళ స్వార్థం కోసం అమ్మవారికి బలిస్తారు. అమ్మవారు కోరుకున్నప్పుడు మరి మనుషులు కోరికలు తీరకుండా స్వార్థం కోసం బలిస్తారు అమ్మవారికి. అమ్మవారికి నచ్చుతుందని ఎలా అనుకుంటున్నారు మరి? అమ్మవారికి నచ్చదు. దానివల్ల ఇప్పుడు బలిచ్చిన వాళ్ళకి కర్మలు ఉంటాయి తెలుసా. ఆ కోరిక ఆ రోజు తీరచ్చేమో. బలిచ్చినందుకు వచ్చినటువంటి కర్మ అతను అనుభవించాల్సింది. చుట్టుకుంటాయి అంటారు. ఇప్పుడు యజ్ఞంలో ఋగ్వేదం యజుర్వేదంలో ఉంది బలి ప్రక్రియ, పశుబలి అనేది. దాంట్లో యజ్ఞాల్లో యజ్ఞ పశువుగా కొన్ని బలులు ఇచ్చారు. అశ్వమేధ యాగం అంటారు. అశ్వాన్ని బలివ్వడం అన్నమాట అశ్వమేధ యాగం అంటే. కాబట్టి బలులు అనేది మన వేదాల నుంచే ఉన్నాయి. కానీ ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క పర్పస్, స్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు క్షుద్ర పూజ చేసేవాడు బలిస్తాడు, అది పాపం. ఇప్పుడు గ్రామ దేవతలకు బలిస్తారు, అదేంటి క్షుద్ర శక్తులన్నీ గ్రామంలో ప్రవేశించకుండా ఆ ప్రేతాత్మలన్నీ వచ్చి అమ్మవారి పీఠం దగ్గర తాగి శాంతింపబడతాయి. అమ్మవారు కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ కావాలి కదా. భూత ప్రేత పిశాచ గణాలందరూ అమ్మవారి పిల్లలే, వాళ్ళకి అధిపతి శివుడే. మరి వాళ్ళకు ఆహారం ఎవరు పెట్టాలి? అమ్మవారే పెట్టాలి కదా. కాబట్టి అమ్మవారి దగ్గర వచ్చి తాగి శాంతిస్తాయి, అంతేగాని బలి అమ్మవారు స్వీకరించదు. అమ్మ నేను ఎక్కడో చదివాను ఏదో పుస్తకంలో, నిమ్మకాయ కోసి అమ్మవారికి పెట్టడం వల్ల అదేదో జంతు బలితో సమానం. అవును, ఇది నిజమేనా అమ్మ? నిమ్మకాయ కట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే అది కోడిని కోసం పెట్టినట్టు, మేకను బలిస్తే రక్త బీజుని బలిచ్చినట్టు, అంటే అది దున్నపోతుని బలిస్తే మహిషాసురుణ్ణి బలిచ్చినట్టు. ప్రతిరోజు మనం అలా అమ్మవారికి పెట్టొచ్చాము. ఇప్పుడు స్వీట్ గుమ్మడికాయ ఉంది, సాంబార్లో యూజ్ చేసేది. అది కానీ బలిస్తే చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. గుమ్మడికాయ బలి ఉంది, గుమ్మడికాయ బలిస్తే ఎంతో పవర్ అసలు.
దక్షిణాచారంలో పాటించేటప్పుడు వామాచారంలో పాటించే వచ్చి డైరెక్ట్ జంతు బలులు ఉంటాయి. దక్షిణాచారంలో దానికి ఆప్షనల్స్ ఉంటాయి. గుమ్మడికాయ బలి చాలా శక్తివంతమైంది, కానీ శాస్త్ర ప్రమాణంగా కరెక్ట్గా ఇవ్వాలి. బలి అనేది ఒక యజ్ఞం లాంటిది అన్నమాట. ఎలా పడితే అలా చాలామంది చిన్న చిన్న పిల్లల్ని తెచ్చి బలి ఇచ్చేస్తూ ఉంటారు, మేక పిల్లల్ని. చాలామంది అలా ఇవ్వకూడదు. అది జీవితంలో చాలా చూడాలన్నమాట. చిన్న చిన్న మేక పిల్లల్ని, చిన్న చిన్న దున్నపోతుల్ని బలి ఇచ్చేస్తే అది పాపం. బాగా పెద్దవై ఉండాలి, ఒక్క వేటితో బలి ఇవ్వాలి. ఒక బలి ప్రక్రియ అనేది ఒక యజ్ఞం చేయడం లాంటిది. ఎలా పడితే అలా బలులు ఇస్తే బలి ఇచ్చిన వాడికి దరిద్రం చుట్టుకుంటుంది. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఎలా పడితే అలా ఇచ్చేస్తే స్వీకరించరు.